సార్ పూర్తిగా ఒక అసందర్భపు ప్రశ్న సార్ ఇది. ఎటువంటి ప్రశ్న అంటే నేను నాన్నగారిని కలిశాను చూశాను, ఎందుకంటే దాదాపు 11 రోజులు మేము కలిసే ఉన్నాం. తెలుగు సినిమా ఆణిముత్యాలని ఒక కార్యక్రమం చేసి 2004 అప్పుడు రోజు వచ్చేవారు. కలుసుకుని వారితో మాట్లాడిన సందర్భంలో కానీ ఆ తర్వాత కానీ వాళ్ళు వామపక్ష భావజాలానికి పూర్తిగా అంకిత భావంతో కూడుకున్నటువంటి కుటుంబాలు ఆ నేపథ్యంలో నుంచి వచ్చాయి. ఎందుకు కులం అనేది మిమ్మల్ని వెంటాడుతూ వచ్చింది? కులం ఫ్యాక్టర్ ఎందుకు పలానా కులం అని చెప్పేసి ముద్ర వేసి మీరు ఆ కోణంలో మాట్లాడతారని ఎందుకు మీ మీద ఒక విమర్శ అనేది చెలరేగుతూ వచ్చి? నా మీద అసలు ఎప్పుడు లేదు. నేను కులం అంటా నాకు తెలియదు. చాలా కాలం వరకు నా కులం నాకు తెలిసేసవద్దు. తెలియదు నాకు. నేను కులాన్ని గురించి మాట్లాడాను అనుకుంటే అది అమాయకత్వం. నేను అసలు ఎప్పుడు మాట్లాడలేదు, మాట్లాడను కూడా. ఆ దృష్టికోణంలో చూసేవాళ్ళని ఏమనుకోవాలి? మిమ్మల్ని ఆ దృష్టికోణంలో చూసేవాళ్ళని ఏమనుకోవాలి? నేను అవునన్నా కాదని నా కులం అదే కదా. అది సరే, ఆటోమేటిక్గా ఆ కులంతో ఇప్పుడు మనం ఒకళ్ళని ఒక దీనిగా చూస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ప్రతివాడు అట్ట కనపడతాడు. కానీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి తెలిసి అది కాదని, అంటే అలా ఉండరు అన్నది. ఇప్పుడు నేనున్నాను, నేను మీ దగ్గరికి రాగలిగాను, మీరేమిటో నాకు తెలుసు కాబట్టి నాకు మీరు తెలుసు కాదని చెప్పేసి. ఇట్లా ఎన్టీ రామారావు గారి గురించి ఇట్లా మాట్లాడేవాళ్ళు. ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి తెలుసు ఆయన ఏంటని చెప్పేసి. అట్లాగా ఇది అంటే ఈ రకమైనటువంటి వివక్ష లాంటిది ఏదైనా ఎప్పుడైనా మీరు ఎదుర్కొన్నారా? లేదు. అంటే అసలు నేను ఎప్పుడు దాని గురించి ఆలోచించలేదు, పట్టించుకోలేదు. అవతలడికి ఉందా లేదా నాకు తెలియదు, నాకుందా మనకైతే లేదు. మన ఆఫీస్లో అసలు ఎవరో ఏంటో కూడా తెలియదు. ఎవడు వచ్చేవాడు, ఎవడున్నాడు, ఎవడు ఏ కులం వాడో తెలియదు నాకు ఎప్పుడు దాకా. మొన్న ఎప్పుడో 40 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి నాకు అసిస్టెంట్ హరి అని కుర్రాడు. ఇప్పుడు స్క్రిప్ట్లు చేస్తున్నాడు దిల్ రాజు గారి దగ్గర. ఒక 10-15 days బ్యాక్ ఏదో మాటల్లో వాడు ఇంకో సందర్భంగా వాడి కులం గురించి నువ్వు అదేరా అని అడిగాను నేను. మీరు అడిగారు? ఆడు చెప్పిన తర్వాత అవును సార్ అన్నాడు. అవును మీకు తెలియదు నాకు ఇప్పుడు ఎవరు చెప్పి నేను అడిగానా, నువ్వు చెప్పావా, నాకేం తెలుస్తుందిరా. 40 ఏళ్ళ నుంచి నాతో కాంటాక్ట్లోనే ఉన్నాడు. 40 ఏళ్ళుగా మీకు తెలుసుగా? నాతోనే వస్తాను. మా ఇంట్లో ఉంటాడు, ఫ్యామిలీలో మనిషిలాగా ఉంటాడు, అన్నీ ఉంటాడు. కానీ ఎవరు కాదు, ఇంకొక ఆయన ఉంటాడు మన చంద్రకాంత్ యాక్టర్. అవును, చిట్టి అని పిలుస్తాం కదా చంద్రకాంత్. వాడు ఎవరో తెలీదు. మొన్న ఎప్పుడు చెప్పారు పలానా అని, అదే తెలీదు. ఎవరు ఏంటని మనం ఎందుకు అడుగుతాం? వచ్చిన వాళ్ళని ఏమైనా కులం ఏంటి, ఏ ప్రాంతం నుంచి వచ్చావు, మా ప్రాంతం ఎందుకు అడుగుతాం? అవసరం ఎందుకు మనకి? అది ఎందుకు సార్ ఈ రంగంలోకి ఎందుకు ఇది ఇట్లా ప్రవేశించి ఇంత విశృంఖలంగా ఎందుకు మారిపోయింది అంటారు సార్? మారలేదు, ఇవన్నీ ఒట్టి మాటలు. నేనేమంటానంటే ప్రతి మనిషికి ఉంటుందబ్బా. నాకు ఏమి లేదన్నా నాకు కూడా ఎంతో కొంత ఉంటుంది. అంటే కులం నా కులవాడా కాదా అని చూసి అంత ఉండిపోయినా కానీ ఏదైనా సందర్భం వస్తే కొంచెం ఉంటుంది, ఆ చిన్న ఫీలింగ్ అన్న ఉంటుంది. ఆ ఉండటం వేరు. అసలు కులం ఉన్నాడా లేడా, మనం కులం వాళ్ళని మనం చేసుకుందాం, బయట వాడిని రానివ్వకూడదు, ఇది ఉండకూడదు, ఆ కులం వాడు దుర్మార్గుడు వీళ్ళు అనే ఫీలింగ్ వేరు. అవును, అట్లా ఉండకూడదు. అది నాకు తెలిసి పెద్దగా సినిమా ఇండస్ట్రీలో 10-15% ఉంటుంది తప్ప మిగతా వాళ్ళు ఎవరికి ఉండదు. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు మనం సినిమా ఇండస్ట్రీ ఏంటంటే ఇండివిజువల్ డబ్బులు తెచ్చి పెట్టుకుంటారు. ప్రొడ్యూసర్ అన్నాడు పెట్టుకున్నప్పుడు ఆ డబ్బును చూసుకుంటానికి ఇక్కడ బామరిదినో తమ్ముడినో ఇంకా పొలైనో తెచ్చి పెట్టుకుంటారు. ఈ కులం వాళ్ళని తెచ్చి ఏం చేస్తాడు? ఈ డబ్బు కాపాడాల్సింది తెలిసిన వాళ్ళని తెప్పి కాపాడించుకుంటాడు కదా. ముఖం తెలియని వాళ్ళని పెట్టించుకొని చేసుకోరు కదా. ఇప్పుడు అంటే కార్పొరేట్లు వచ్చినాయి కాబట్టి ఎవరిని పెడితే వాళ్ళని పెడుతున్నాం. బట్ అప్పుడు అట్లా కాదు కదా. ఇప్పుడు అంతే, ఇప్పుడు కూడా ఫ్యామిలీస్లో వాళ్ళే చూస్తూ ఉంటారు. ఫినాన్షియల్ దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళ మనుషులు ఉండాలి అనుకుంటారు. దాన్ని కొంతమంది ఇట్లా అంటారు, కొంతమంది అట్లా అంటారు. బట్ కొంతమంది నేను ఇందాక చెప్పినట్టు 5-10% పీపుల్ డెఫినెట్గా ఆ రోజు ఉన్నారు, ఈ రోజు ఇంకెక్కువ ఉన్నారు. ఈ రోజు 50% ఉంటారు. 50% ఉంటారు. 50% ఉన్నారు. ఈ కుల గజ్జి ఉన్నారు. అంటే మనకు ఆధునికత, విద్య ఇవన్నీ పెరిగే కొద్దీ, అవకాశాలు పెరిగే కొద్దీ అది తరిగిపోవాల్సింది ఎందుకు పెరిగిపోయింది అన్నది, అంతరాలు ఎందుకు పెరిగిపోతున్నాయి అన్నది అర్థం కావట్లేదు సార్. పెరుగుతున్నాయి ఇప్పుడు అంటే ఎందుకు పెరుగుతున్నాయి అనేది ఎవరికీ తెలియదు. ఇప్పుడు మనం సరే ఇక్కడ ఉన్నాం కాబట్టి నువ్వు ఆ కులం నేను ఈ కులం అని చెప్పి ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. అట్లీస్ట్ ఇంకా మనం వెనకబడి ఉన్నాం. మన తల్లిదండ్రులు చదువు చెప్పిస్తే అమెరికా పోయి ఉండి వాళ్ళకేం పోయే కాలం, అక్కడికి వెళ్ళి అక్కడ ఇప్పుడు మేము మెడ్రాస్లో ఉండేవాళ్ళం.
మేము మెడ్రాస్లో ఉండేవాళ్ళం కాబట్టి మాకు కులాలు తెలియదు. నీకు హైదరాబాద్ వచ్చినాక కులాలు కొంచెం తేడా వచ్చింది, కానీ మెడ్రాస్లో ఉన్నప్పుడు ఎవరు కులం అని పెద్ద పట్టించుకునేవారు కాదు. ఇప్పుడు చెప్తున్నారు అంతా కమ్మాళ్ళంతా ఏలేశారు అక్కడ తోటకూర అని. అసలు ఫస్ట్ ఎవరు వచ్చారు సినిమా ఇండస్ట్రీకి? రెడ్లు వచ్చారు. అవును, మన కడప అనంతపురం జిల్లా నుంచి రెడ్లు వచ్చారు సినిమా. తర్వాత వీళ్ళు వచ్చారు, మధ్యలో బ్రాహ్మణులు వచ్చారు. మొత్తం మరి మ్యూజిక్ కానీ రైటింగ్ కానీ బ్రాహ్మణులే చేశారుగా. చాలా మంది కళాకారులు కళావంతులు వచ్చారు అలా అనుకుంటే. కళావంతులు వచ్చారు తెలంగాణలో. సో ఇవన్నీ చెప్పుకోవాలంటే ఉంటుంది. ఎందుకో వచ్చేసి వేసారు, బ్రాండ్ వేసారు, నడిచిపోయింది. సో నడుస్తూ ఉంటుంది, అట్లా నడుస్తుంది ఉంటుంది. అవి తెలుగు రాజ్యం యూట్యూబ్ ఛానల్కి తమ్మారెడ్డి భరద్వాజ్ గారు అందించినటువంటి మెమరీస్ విత్ మై పేరెంట్స్ మిమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుందని ఆశిస్తూ మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.